యుద్ధమే నా పాత్ర. రేపు కురుక్షేత్రంలో రాజు కర్ణుడు ప్రవేశిస్తాడు. వాని లక్ష్యం కేవలం ఒక్కటే పాత్ర, అర్జునుని పరాజితుడిని చేయడం. కానీ అది ఈ జన్మలో పూర్తి కాదు. నీకు నీ సామర్థ్యంపై ఇంతటి విశ్వాసం పార్థ? కర్ణుని వద్ద ఆ మహేంద్రుడు ప్రసాదించిన శక్తి ఉంది. ఎటువంటి కవచము అవసరం లేదు మాధవ. మీకు నేను ప్రణామం చేయాలని వచ్చాను. నాకు తెలుసు మహితాత్మ, మీకు నా అస్తిత్వం అంటే ద్వేషమని. మూర్ఖుడివి నీవు కుంతి పుత్ర. నాకు తెలుసు నీవు కుంతి పుత్రుడవని, పాండవులకు అగ్రజుడవు నీవని. ఇది ఈ రోజు కాదు, ఎంతో కాలంగా నాకు తెలుసు పుత్ర. నీవు దివ్యుడు. నీకు ఆ అధర్మ పరుల మధ్య సర్వప్రథమంగా స్థానం లభించింది.